ముంబై సిఎస్టీ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న శ్రీ విరాజ్ రెస్టారెంట్ అంట. సో దీనిలో ఫుడ్ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది చెప్తాను తినేసి. ప్రజెంట్ అయితే ముంబైలో ఉన్న ఒక రెస్టారెంట్ అయితే వచ్చాను. ఈ రెస్టారెంట్లో పన్నీర్ టిక్కా బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాను. ఎలా ఉంది ఏందనేది. ఒక ప్లేట్ అయితే దాంతో పాటుగా ఒక ఆనియన్ అను ఏదో చట్నీ లాంటిది నిమ్మకాయ అయితే ఇచ్చారు. పన్నీర్ టిక్కా బిర్యానీ ఓకే ఓకే సార్. బిర్యానీతో పాటు ఇక్కడ పాపడ్ అనేది ఒకటి ఇచ్చారు. చూస్తే అప్పడం లాగా ఉంది మెత్తగా. వెజిటేబుల్ రైతా, ఇదేమో వెజిటేబుల్ రైతా అంట. ఇది ఎలా ఉందంటే ఉల్లిపాయ నీళ్ళు అన్నంలో కలిపి నిమ్మకాయ నీళ్ళు బాగా రసం చేసి అన్నంలో కలిపి తింటే ఎలా ఉందో అలా ఉంది. మన సైడ్ బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయిల్ అయితే ఫుల్గా వేసారు. ఫుల్గా ఉంది ఆయిల్ మాత్రం. నేను వీడియో తీసుకుంటే ఈ రెస్టారెంట్ ఓనర్ వచ్చి ఏం వీడియో తీస్తున్నాను అడిగాడు. సార్ నేను బ్లాగర్ అని సార్ అని చెప్పాను. టేస్ట్ ఎలా ఉందని అడిగాడు. ఆయన ఒరిస్సా అంట. నాకు కొద్ది కూడా చికెన్ తగల. ఈ బిర్యానీలోకి అప్పడం లాంటిది ఒకటి ఇచ్చారు. ఏదో మామిడికాయ పచ్చలా ఉంది. ఉప్పు మాత్రం గట్టిగా వేసారు. నిమ్మకాయ ఒకటి ఇచ్చారు. ఉల్లిపాయ ఒకటి ఇచ్చారు. ఏందో చూడాలి. ఏందోలా ఉంది అది. చివరిగా పెరుగైతే వేసేసాను. అంటే వాళ్ళు ఏదో అంటున్నారు దీన్ని, నాకు తెలీదు. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను. మనం ఫ్రిడ్జ్లో మల్లెపూలు పెడతాం కదా, లేదంటే ఒక్కొక్కసారి మంచిళ్ళు మల్లెపూలు వాసన వస్తాయి. వాటర్ కూడా ఆ స్మెల్ వస్తుంది తింటే. లేదంటే వీళ్ళకి సరైన పెరుగు కానీ మజ్జిగ కానీ దొరకండు. అంటే సరైన పాలు దొరకట్ల వీళ్ళకి పెరుగు చేయడం కోసం. సో తినైపోగానే గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను ఒక ఫ్రెండ్. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి తినేసి చెప్తా. గులాబ్ జాములు ఆడైనా బాగానే ఉంటాయి. నేను పెద్దగా చెప్పాల్సిన పనిలా, నేను బడా తినడం కోసం తప్ప. బాగుంది. జలుబు అంత చేసింది. ఎందుకో తినాలనిపించింది కానీ జలుబు చేసింది. ఏమో భయం పడుతుంది. బిడ్డలు వేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. బిల్లు వచ్చేసి 250 రూపీస్ అయింది. పర్లా. ఒక థమ్స్అప్ తీసుకున్నా, ఇంక దాగేసి వెళ్ళి కొనుక్కోవటమే. కంపల్సరీగా వేడైతే చేసేది నాకు పక్కాగా. వామ్మో, దానిలో గొల్లగొల్లగా వేసాడు ఆయిల్ మాత్రం. నాకు తిన్నాక అనిపించింది ఈ పావు బాజీలు, ఈ వడాపావులే బెటర్ అనిపించింది బయట తింటమే.
వామ్మో ఇంకేం తినాలో అర్థం కాక బిర్యానీ తిన్నా అనవసరం తిన్నా అంటారా అనిపించింది నాకు. బురదలో ఏళ్ళు పెట్టినట్టుంది అంత ఆయిల్ వేస్తున్నాడు వాడు.